వేజాల సత్యనారాయణ ఆయన దగ్గర ఒక పిక్చర్ ఆడపిల్లలే నయం, ఆ పిక్చర్లో పని అసిస్టెంట్ డైరెక్టర్ నేను. తర్వాత రేలంగి నరసింహరావు దగ్గర తెల్ల గులాబీలు ఆ పిక్చర్లో పనిచేశాను. బట్ అప్పుడు నాకు తెలుగు సో just I cannot read, I cannot write, I cannot talk, so only I will go for clap. Because of that I went to Tamil industry. But before that I was exporting films. That is when I was when I was doing my degree itself. I started exporting films to Malaysia and Singapore, FMS rights కొని తమిళ్, తెలుగు అండ్ మలయాళం ఫిలిమ్స్ మలేషియా, సింగపూర్కు నేను ఎక్స్పోర్ట్ చేసింది. అప్పుడు డబ్బు ఉంది నా దగ్గర. నా ఫాదర్ రిచ్ మ్యాన్, డైలీ మా మదర్ వచ్చి డబ్బు ఇస్తారు, ప్యాకెట్ మనీ అదన్నీ ఉంది. బట్ తర్వాత ఐఎమ్ నాట్ ఎ లక్కీ మ్యాన్. బట్ ఆఫ్టర్ దట్ ద ఫస్ట్ ఫిలిం వాస్ hit in 10th year, and the second film was Pudu Vasandam. That was a silver jubilee, and Pudu Vasandam director Vikraman sir and myself have become very close friends in 1990. And the same producer who gave Pudu Vasandam to Vikraman sir, he gave the first direction film for me. That was Puriyada Pudur in 1990 itself. బట్ తెలుగు ఇండస్ట్రీకి నా ఫిలిమ్స్ బాగా, చాలా ఫిలిమ్స్ రీమేక్ అయింది, చాలా ఫిలిమ్స్ డబ్బింగ్ అయింది. బట్ స్ట్రైట్గా నన్ను పరిచయం చేసింది మెగాస్టార్, మెగా హార్ట్ఫుల్గా పడగవారు. సో దట్ సూపర్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు పరిచయం చేశారు. తర్వాత నెక్స్ట్ ఒక గ్యాపు, తర్వాత మళ్ళీ స్టైలిష్ స్టార్ నాగార్జున గారు, అదేంటి తెలుగులో పరిచయం మళ్ళీ అగైన్ తీసుకొచ్చారు తెలుగు పిక్చర్కు. తర్వాత ఒక గ్యాప్లో రాజశేఖర్ గారు, ఆయన ఒక టఫ్ గై, లవబుల్ పర్సన్. After that, a long gap, because I was doing in Tamil films. After that, Balakrishna, a different kind of person. I couldn't forget that hero. Such a dedicated artist. He thinks only about film. When he was in the spot, he will never talk anything other than films. He used to talk only about films. When nobody was there with him, you used to watch his father's songs or films or like that, and he will show all of us how about that scene, about that dialogues, everything. Always he will think about the cinema only. So, and he is a very dedicated person. You don't know what's happening in the surroundings. Whatever steps the dance master says, he will do it. That I saw once when Gopal Reddy garu direct చేసినప్పుడు హైదరాబాద్లో ఒక స్టూడియోకి వెళ్ళాను. అప్పుడు బాలకృష్ణ గారికి గాడ్ ఫాదర్ని అజిత్ తోటి ఒక పిక్చర్ చేశాను. అది రీమేక్ చేయడానికి బెల్లంకొండ సురేష్ అనుకున్నాను. బెల్లంకొండ సురేష్ గారు చెప్పారు, నేను వచ్చాను ఇక్కడ. అప్పుడు గోపాల్ రెడ్డి గారు షూటింగ్, ఎంత హార్డ్ స్టెప్, హౌ ఈజ్ గోయింగ్ టు డ్యాన్స్, నేను అలా చూస్తుంటాను. అలా ఫాస్ట్గా చిన్నపిల్లలాగా చేశారు. ఐ వాజ్ షాక్డ్. హే, వాట్ ఈస్ దిస్ మ్యాన్, హౌ మచ్ వాస్. అప్పుడు గోపాల్ సార్ పిక్చర్ లైక్ దిస్. ఆఫ్టర్ దట్ నౌ యాజ్ ఎ ప్రొడ్యూసర్ అగైన్ తెలుగు ఇండస్ట్రీ ఇన్వైటెడ్ మీ, అండ్ థ్యాంక్స్ to Mr. Srinivasa Gowda garu and Ravindra garu. Hero Vijay Kanishka will speak now. Hi. Andariki namaskaram. Oh, here. Thank you. Andariki namaskaram. Telugu prajalara, energy antena? Energy ekkada?
ఆ ఎనర్జీ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. నాకు తెలుగు ఫ్లూయెంట్గా రాది, బట్ నేను కొంచెం కొంచెం ట్రై చేస్తానండి. సో థ్యాంక్ యూ సో మచ్. తెలుగు అబ్బాయి, హాఫ్ తెలుగు. నా అమ్మ తెలుగు, నా నాన్న తమిళ్, సో ఐఎమ్ అ హైబ్రిడ్. అండ్ ఇట్స్ సో ప్రౌడ్ దట్ ఐ కెన్ హ్యావ్ మై ఫిల్మ్ ఇన్ బోత్ ద లాంగ్వేజెస్ ఆఫ్ మై పేరెంట్స్ over here. And I'd like to thank my distributors, sirs, Mr. Srinivasa Gowda garu and Mr. Ravindra Beckham garu. Thank you so much for trusting the film and buying the film. I'm sure you guys will make great profit and you get to make more films after this. Thank you so much. Tamil director Vikraman gari అబ్బాయి, ఎందుకంటే తండ్రి దగ్గర నుంచి ఒక చక్కగా ఇది తీసుకొని ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీరు కూడా చిన్నప్పటి నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా అటాచ్డే కాబట్టి చక్కగా ఫస్ట్ సినిమాలోనే ఇంత అద్భుతంగా చేశారంటే ఎక్సలెంట్, చాలా బాగుంది. ఎస్పెషల్లీ సీరియస్ సీన్స్లో, ఫైట్ సీన్స్లో చాలా చాలా బాగుంది. వెరీ గుడ్ అండి. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని అనిపించింది. ఎందుకంటే ట్రైలర్ చూడగానే, సార్ చూడాలి ట్రైలర్ కూడా ఒకసారి ట్రైలర్ చూస్తే చాలా బాగుంటుంది. ఈ సినిమా డెఫినెట్గా చాలా సక్సెస్ అవుతుందండి. ఎందుకంటే డైరెక్టర్స్ ఇద్దరు కూడా కొత్త వాళ్ళు అయినప్పటికీ, హీరో కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా వెనక రవికుమార్ గారు అనే ప్రొడ్యూసర్, అద్భుతమైన ప్రొడ్యూసర్ వెనుకున్నారు కాబట్టి సీనియర్ మోస్ట్ డైరెక్టర్ సార్ ఆయన. ఎన్నో రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో, మరి తెలుగులో బాలకృష్ణ గారితో, చిరంజీవి గారితో, అందరితో కూడా ఎన్నో సినిమాలు తీశారు ఆయన. ఆయన పెద్ద యాక్టర్ అండి. తెలుగులో మా దాసరి నారాయణరావు గారిలాగా ఆల్రౌండర్ ఈయన. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్, యాక్టింగ్, ప్రొడక్షన్ అన్నీ ఉన్నాయి. ఆల్ ఇన్ ఆల్. తప్పనిసరిగా మా దాసరి గారికి ఎంత పేరు వచ్చిందో మీకు కూడా అంత పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IoT ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.